మాట్లాడినా సరిపోదు. కానీ మన ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాహుబలి బడ్జెట్ వేసుకున్నారు. ఫస్ట్ ఓన్లీ 1 పార్ట్, తర్వాత స్టోరీ ఎలా అయ్యి ఎమోషన్స్ అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ని ఎలాబరేట్గా వచ్చేసరికి పార్ట్ 1 పార్ట్ 2 అయింది. టోటల్ బడ్జెట్ వేసుకుంటే అసలు అప్పుడు దాకా తెలుగు సినిమా కానీ ఇండియన్ సినిమాలో కూడా లేని బడ్జెట్ వచ్చింది. అండ్ రాజమౌళి గారి హిస్టరీ ప్రకారం ఎప్పుడు అనుకున్న దానికంటే డబుల్ అయింది, అందరికీ తెలుసు. సో రాజమౌళి గారు ఆయనకి డౌట్ వచ్చి, సార్ ఇది ఒక స్టాటిస్టిక్స్ పరంగా లేదు, ఇది మనం అనుకున్నట్టు రాదు, ఇది సినిమా చేయలేమేమో సార్, ఇట్స్ ఒకసారి స్టార్ట్ అయితే విజువల్ ఇది సినిమా ఇలాగే తీయాలి, మళ్ళీ మధ్యలో అటు ఇటు పెట్టకూడదు. సో ఐ థింక్ వేరే కథ చేద్దాం సార్, ప్రభాస్ నా ఫ్రెండే, పర్లేదు అర్థం చేసుకుంటాడు, విల్ డూ అ బాక్సింగ్ స్టోరీ, చాలా మంచి కథ ఉంది, చేద్దాం అంటే. ఐఎమ్ వరీడ్ అబౌట్ ది బడ్జెట్, ఎందుకంటే ఇట్స్ టూ రిస్కీ, ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ. ఇది ఒకసారి ఆలోచించండి సార్ అంటే, శోభు గారు అండ్ ప్రసాద్ గారు సైడ్ లేదండి, కథ అదిరిపోయింది, ఎంత రిస్క్ అనేది చేద్దాం, దీన్ని హాలీవుడ్ లెవెల్ తీసుకెళ్దాం కలిస్తే, దీనికి మీరు రిస్క్ చేయండి, దిస్ ఫిల్మ్ విల్ వర్క్, విల్ పుట్ ఆల్ ది రిస్క్ అని చెప్పి దీస్ గ్రేట్ ప్రొడ్యూసర్స్ వేర్ బిహైండ్ ది బాహుబలి. చాలాసార్లు చెప్దాం అనుకున్నాం మనం కొంచెం. సో రాజమౌళి ఈజ్ ది గ్రేటెస్ట్, ఈజ్ బిహైండ్ ఎవ్రీథింగ్ దిస్ ఫిల్మ్, బట్ స్టిల్ ఆయన్ని బ్యాక్ బోన్గా సపోర్ట్ చేసింది దీస్ ప్రొడ్యూసర్స్. సో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ. Thank you, darlings. Good night. Love you.